లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను. కాబట్టి ఇక్కడ లాజికల్ రెస్పాన్స్ ఏంటంటే, దేవుడు అన్ని విషయాల్లో హీఈస్ పర్ఫెక్ట్. ద గాడ్ హూ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ బోత్ క్యారెక్టర్ అండ్ పవర్. నువ్వు దేవుని బిడ్డవే. దేవునికి అంత ఆయనకున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే పవర్, ఆయనకున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే ప్రేమ, ఆయనకున్నటువంటి లక్షణం, తెలుగులో చెప్పండి లక్షణం, పవర్, శక్తిమంతుడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఇక్కడ మనం చూస్తాము, భూలోక నివాసులు ఆయన యందు ఆయనకు వెర్రవవలెను అంటే భయపడాలి. దేవుడు అంటే భయపడాలి. ఊపిరి చేత నీటిని ఏకరాశిగా నుంచోబెట్టిన దేవుడికి భయపడరా? దేవుని పెట్టారు. నాకు అనిపిస్తుంది, ఎంత మంచి దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడబ్బా. ఎంత అదృష్టవంతులము మనకి తండ్రి ఉన్నందుకు. భూలోకంలో ఉన్న సమస్త జనానికి ఆయన తండ్రి, కానీ వ్యక్తిగతంగా యు ఆర్ క్లోజ్ టు గాడ్. ఆయన నీకు సన్నిహితమైన తండ్రి. కాబట్టి మనం భయపడాలి ఆయనకి. ఇంకా దేనికి మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలో దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు. మొన్న ఒకరోజు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. మా ఇంట్లో పాప ఇంటికి వెళ్ళింది. సో ఐ వాజ్ అలోన్. ఇంట్లో ఎవరు లేరు, ఈయన లేరు, బయటకు వెళ్ళారు, పిల్లలు బయటకు వెళ్ళారు. సరే చూసా 9 o'clock అయింది, 10 o'clock అయింది, 11 అయింది, 11:30 అయింది. మాదేం చిన్న ఇల్లు కాదు. సరే కూర్చున్నా, బైబిల్ చదువుకుంటానే ఉన్నాను. ఎప్పటికో 11:30కి చిన్నోడికి ఫోన్ చేశాను, నాన్న ఎక్కడ ఉన్నారు, ఎవరు లేరురా, ఒక్కదాన్నే ఉన్నాను. అవునా మమ్మీ, ఇక్కడే వచ్చేస్తున్నా మమ్మీ. కంగారు పడు మమ్మీ, ఒక్కళ్ళే. నేను వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశమే, కానీ భయముతో కాదు. మన పక్కన మన దేవుడు ఎప్పుడు కూడా ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలా. ఒంటరి వాళ్ళం కాదు మనం. సో యుర్ నాట్ అలోన్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎవ్వరు ఒంటరు, నాకు భర్త లేడు, నాకు బిడ్డలు లేరు, లేకపోతే నాకు ఎవరు లేరు, దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా ఆయనకు భయపడాలి. పీపుల్ షుడ్ సెట్ దెమ్సెల్స్. ఇక్కడ భయము అన్నప్పుడు మనం ఆ భయాన్ని ఎక్కడ చూపిస్తామంటే, దేవుడు అంటే దీనంగా ఉండటంలో. ఏదో కొద్దిగా ఆస్తి వస్తేనో, అంతస్తు వస్తేనో, ఏదో డబ్బులు వస్తేనో, లేకపోతే ఒక కారు వస్తేనో, ఒక ఇల్లు వస్తేనో మనం ఏం గొప్పవాళ్ళం కాదు. దీనత్వం అనేటువంటి వస్త్రం, అదే భయపడటం అంట. కాబట్టి దేవుడు ఆ సమస్తమును చేశాడు. చేసినటువంటి దేవుడు ఒక్క క్షణంలో సమస్తమును నాశనం చేయగలడు. సో గాడ్ కెన్ డూ పాసిబుల్లీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దేవుడు అంటే భయం ఉందా? భయం ఉంటే ఈ భయం ఉండాలి. దేవుడు నాకు ఏమైనా చేస్తాడు. దేవుడికి విషయంలో సరిగ్గా లేకపోతే ఏదైనా చేస్తాడు. ఈ రెండు మనకి ఎప్పుడైతే ఉంటాయో, మనం దేవుని బిడ్డలుగా ఖచ్చితంగా మనం జీవించగలమని చెప్పి